మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. దారుణం జరిగిపోయింది. అయ్యలారా, అయ్యలారా, బాబులారా, మా బతుకు బుక్కిపాలైపోయింది. చూడండి బాబు, చూడండి ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు, కల్లారా చూడండి బాబు. హరి బాబు, చూడు బాబు ఈ అన్యాయాన్ని, చూసి న్యాయం చెప్పు హరి బాబు. చూడండి బాబు, చూడండి ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు. మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చెచ్చు పెట్టారు బాబు. ఇదిగో ఏ అన్యాయం చెయ్యని నా కూతుర్ని ఇలా ఎందుకు చంపేయాల్సి వచ్చింది బాబు. ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చెయ్యండి బాబు. ఏమిటి హరి, ఏమిటి ఘోరం, ఏమిటి దారుణం? రాయుడు గారు, ఒకరి మోసానికి బలైపోయింది అమాయకురాలు. ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేదపిల్ల. ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగుల కళలు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు. అది సరేనయ్యా, ఇంతకీ ఎవడా కిరాతకుడు? ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే. అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం ఇందుకు కారణం ఉంటారు. ఏమిటి చిత్తులు మారి నక్కల్లారా, ఏమిటా మీ ఉద్దేశం? ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి. చూడాలి బాబు, తీర్పు చెప్పాల్సిన వాడుకు ఉండవలసింది ఆవేశం కాదయ్యా, ఆలోచన. అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి. అసలు జరిగిన గొడవేటో చెప్పారన్నా? నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరువుగట్టు కాడికి రమ్మన్నాడండి. అది వెళ్ళిందండి, అంతేనండి, తిరిగి రాలేదండి. ఏమయ్యా హరి, వాడు చెప్పేది నిజమేనా? నిజమే. నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను. అరగంట సేపు చూశాను, తను రాలేదు. దాంతో వెనక్కి వచ్చాను. ఆహా అని నువ్వు అరికతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా? లింగం, సర్లే, నీ రంకెలకు నేను దంకుతానా? నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను. లింగం, పిచ్చి పిచ్చి వక్కు. ఆ పిల్ల నాకు చెల్లెలు లాంటి. రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొక్కడమే. అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోటలు దొడ్లు గాని పనికిరావా? అయ్యా, నీతో నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవడం మాట్లాడుకోవడం ఏడే నాకే కాదు, ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. అవును, లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి. మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు. పునరావు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? 10 మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా? నువ్వు ఆ ప్రతియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు. అసలు నిజమేటో చెప్పి. అయ్యా, శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది. ఏమిటి? వెళ్ళి చూడు. అయ్యా, ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు. తన సాగు కారకులు ఎవరో తన గుప్పింట్లోనే పెట్టు తెచ్చింది. మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం. ఇవాళ నాకు వేరే పనుంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం. ఇట్లు ముద్దులతో హరి. విన్నారుగా అంతా? అబద్ధం. ఈ చిడి నేను రాయలేదు. లేకపోతే నేను రాశానంటావా? ఇంకా ఎందుకయ్యా బుకాయిస్తావు? ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఒళ్ళో వేసుకున్నావు. తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు. శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు. నాకు దారేమిటి అనేది అడిగితే చెరువుగట్టుకు రమ్మన్నావు. శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు. ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు. ఏమిటి? నన్ను అన్యాయంగా నిందించకండి. ఈ నేరం నాది కాదు. నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది? ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని. ఈ ఊరు ఎంత దాగా అయిపోయిందయ్యా. నువ్వేదో ఉత్తముడు అని, చదువుకున్నవాడు అని, తెలివైనవాడు అని నీకు పీఠం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తలూపినే ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం? ఒక ఆడపిల్లని, అందులోనూ పేద పిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు. అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరిశిక్ష చేయించాలి. కానీ
ఆ పిల్ల పేనాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెత్త. నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం. ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం. ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు? ఒరే ఈరిగా, ఇంకా ఆలస్యం ఎందుకురా? నీ కన్నబిడ్డగా అన్యాయం చేసినోడిని కసి తీరా కొబ్బరుండలు తినిపించరా. అలావుడు 12 కొరడా. రాముడు, ఇది ముసలోడు వల్ల అయ్యే పని కాదు గాని నువ్వే కొరడా అందుకుని శిక్ష అమలు పరిచే. చూడు, నువ్వు ఈ ఊళ్ళో కడుగెట్టగానే జబ్బ సత్తువతో కండ కవరంతో దెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ. జబ్బ సత్తువుతో కాదు, బుర్ర బలంతో. అది రాయుడు గారి దెబ్బ అంటే. అమ్మో అమ్మో, ఏళ్ల పెళ్ళాలు తాడు పెట్టిక్కిన తెగ, ఏళ్ల నోరు పడిపాను, ఏళ్ల కాష్టాలు కాలిపాను. పసిబిడ్డను చేసి అట్టా వాతలు తేలేదట్టు కొట్టడానికి వాళ్ళ చేతులు అట్టా వచ్చినాయో, ఏళ్ళ చేతులు ఇరిగిపోను. మరి ఈ రాయుడుగాడి ఆగడాలు మితిమీరిపోయినాయి. ఆయన నలుగురిలోనూ నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు. చూస్తా చూస్తా ఆడి సంగతి నేను తెలుస్తాగా, నువ్వు ఊరుకోరా. ఇదిగో అమ్మాయి, ఏంటమ్మా, బిడ్డను జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను వస్తా. మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు. నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా? ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి. పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు, సహించలేడు. అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పొగిడి పెద్దరికి వంటగట్టింది. అదేనే రాయుడు రాజకీయం. ఎదటివాడు మంచివాడు 10 మందికి కావలసిన వాడైనప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు, యుక్తితో. బాధపడకు బాబు, ఈ దెబ్బలు 2 రోజుల్లో నయమైపోతాయి. నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కాదమ్మా, నా మనసుకు తగిలిన దెబ్బ గురించి. ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించేందుకు బాధపడుతున్నాను. ప్రజలు గొర్రెల మందల లాంటి వాళ్ళు. రాయుడు లాంటి స్వార్థపరులు, దుర్మార్గులు వాళ్ళని తెలివిగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రయోజనం లేదు. చూస్తూ ఉండండి, ఈ గొర్రెల మందల్లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడు మీద కుదులుతాను. నాపై పడ్డ ఈ అపనిందన తుడిచేసి నిజమేంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ రాయుడు దెబ్బ కొట్టింది నీటి పౌలు కాదు, తాచు పౌలని నిలుస్తాను. బాబు, రే రాయుడు, నీ బతుకులో నిప్పెట్ట. అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ ముదనష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గంటేస్తావంట్రా. నువ్వు నీ పెద్దరకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరేయ్, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్టో పెట్టుకున్నావు. నా కూతుర్ని అల్లుండి ఊరి నుంచి తరిమేశావు. నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా నీ నోరుపాడా. ఊళ్ళో మంచిని చంపేశావు. నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సచ్చినాడా. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశావు. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా. వాళ్ళిద్దరూ కలిసి తోటలెమ్మటా దొడ్లెమ్మటా తిరగటం నా కళ్ళారా చూశాను రా ముదనష్టం చచ్చినాడు. రేయ్, నిన్నంత తేలిగ్గా వదలనరా. నిజాలన్నీ కూడగట్టుకుని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రచ్చబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తా. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తాగొచ్చేటట్టు చేస్తాను రా. రేయ్, ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపోతుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. ఒరే, నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు చెడ మొదలొస్తాం చచ్చినాడు. పంతులు ఎల్రా. ఆ ముసలిది దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా. నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు?
మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు అని. ఆహాహా, బాగా సెలవిచ్చారు. రాముడు, ఆ ముసలి దానికి చింత చిగురు మేకమాంసం అంటే ఎట్లనే? వద్దులే. ఇంకా ఉన్నాడు. ఈ రాయుడు గారు నా మీద కాంపోతులు వదిలాడు. హరి నాయనా, హరి ఆంబోతు వచ్చేస్తుందిరా. హరి హరి నాయనా, వచ్చేసిందిరా ఆంబోతు. హరి నాయనా, హరి హరి అమ్మమ్మ, బాబా, ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశావు. నాకు ఒక ఉపకారం చేస్తావా చెప్పమ్మా. బాబు? నీ చేత్తో నాకు తల్ల కొరివి అమ్మమ్మ, ఏంటి ఏంటి ఘోరం? ఘోరం కాదు రాయుడు, ఇది నీకు ఒక గుణపాఠం. నీ ఆంబోతుని ఉసిగొల్పి ఓ ముసల్దాన్ని చంపడం కాదురా. నువ్వు మగాడువైతే, ఓ అమ్మకు అయ్యకు పుట్టినవాడైతే నాతో ఢీకోరా. కంగారు పడకు, ఆ రోజు వస్తుంది. రే, పైన దేవుడు ఒకడున్నాడు, అన్నీ ఆడే చూసుకుంటాడు. దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరానికి నిన్నెప్పుడో బూడి చేసేవాడు. రాయుడు, నేను ఇక్కడ వచ్చింది నీ అంతు చూడ్డానికి. నీరటోళ్ళు చాలా మంది వచ్చారు. జిలేబీలు హల్వాలు తినేసి బాల్చీలు తన్నేశారు. నీకు ఆగతే పడదు. అది చూస్తారా? ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. ఎప్పుడో నీ ఆంబోతులాగే నువ్వు నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో. తల కురువు పెట్టండి. వద్దు, మా అమ్మ బతుకున్నన్నాళ్ళు ఆవిడ ఏ కోరిక తీర్చని దుర్మార్గుణ్ణి. పోతూ పోతూ ఆవిడ నిన్నే తల కొరువు పెట్టమని చెప్పింది. ఇప్పుడు నేను ఈ పని చేసి ఆవిడ ఆఖరి కోరిక కూడా తీర్చని పాపాత్ముడిని కాలేను. నీ చేతుల మీదుగానే కానీ సందేహించవు బాబు, ఆమె ఆఖరి కోరిక నెరవేర్చు. పద్మ,
పద్మ పద్మ, నా మాటని ఈ ఊరి పెద్దలు ప్రజలు ఎవరూ నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వేనా. ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మ, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మ, నీలాంటి నీచుడితో అసలు మాట్లాడమే పొరపాటు. అవును గురు, అడిగాని తన్నే ఊరి నుంచి బయటికి ఇంటికాడు మీ బాబు. అంతే మరి. నాలాంటి మీద చేసుకుంటే అలాగే జరుగుద్ది. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధిలో తిరగవరా? మరి ఎక్కడుంటాయి గురు? అలా చూపెడతాను. లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పెట్టా ఊరు? ఏముంది, దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారలేగాక నెల కూడా వెప్పింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది ఆయన మొత్తం తప్పులన్నీ ఎత్తులు వేసుకుని ఆరిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గతి. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారలేగాక నెల కూడా వెప్పింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది ఆయన మొత్తం తప్పులన్నీ ఎత్తులు వేసుకుని ఆరిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గతి. హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని, నీ మనసుని, నిన్నే నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. నాలో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి, మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని. పద్మ, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే. అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్నవాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది. అది నీ తప్పు కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది. మమ్మల్ని కూడా క్షమించాలి. కొన్నారా, మమ్మల్ని తమ్ములా ఆదరించు నిన్ను అనుమానించాం అన్నా. మమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. చచ్చా, అవే మాటలు. హరి, నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో, అది పుచ్చుకుని పారిపోదాను అడిగాను. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్టా శిష్య? కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందుకు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు. ఈ రోజు నీ అంతు చూస్తాను. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం స్తమయం చెందాలని ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఓనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక కాదు, ఎత్తు వెయ్యి. దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక బీసుకెళ్ళి నీ చేత పీచు పెట్టా తెరిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పోనారా నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరెవరు? అదే హరెవరని అడుగుతున్నాను. నేనే. ఏ 1 టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం ఆయన చెప్తాడా? నా బండిలో వస్తాను, పదండి. బాబు హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా.
ఛా నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. హరిగాన్ని పోలీసులు పట్టుకుపోయారు అంటే వాడెవడో పెద్ద రౌడీ అయి ఉంటాడన్నమాట. రౌడియో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవటాలి. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారయ్యొచ్చిన ఖైదీగాడైతాడు. ఏమిటే ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహోరెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీడు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతగాడేస్తాను. చెప్పండి. ఈయన గారు డబ్బిచ్చి హరిబాబుని చంపన్నారండి. అదిగో ఆయిల్ అంటే విన్నారుగా? ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గీర్ణను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేమన్న భయంతోనే ఈ పని చేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి, పిలిచారా నాన్న? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.